ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఒకసారి ప్రభు యేసుక్రీస్తు నామమున కుడి వచ్చిన మీకు అందరకు ఈ సాయంకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా రమ్య ఆల్ఫ్రెడ్ అభిషిక్తాన్ని బట్టి మరి దేవుని యొక్క సన్నిధిలో మనం వందనాలు చెల్లించబద్దులమై ఉంటున్నాం. ఈ దినమున మరి యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమం ద్వారా మరి యవన దశలో ఉన్న బిడ్డలను దేవుని యొక్క నామం పేరట మరి పెద్దలుగా మరి ఇరు కుటుంబాల వారుగా మరి దైవజనులు పెద్దవారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగించడం, ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో జరిగి కూడి మీ నామాన్ని స్థుతించడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఆల్ఫ్రెడ్ అభిషేక్త రమ్య ఆ కుటుంబాన్ని మీరు ఆయన కఠినై ఉన్నారు. మరి జరిగే వివాహానికి నాందిగా ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఇక్కడ వారు తెచ్చినటువంటి ఆయన వస్త్రాలను, దండలను, ఒక ఫుడ్స్ సమస్తాన్ని మీరు దీవించి మరి ప్రత్యేక సమయంలో ఒకరినొకరు నూతన వస్త్రాలు అందజేసుకొని వారు సిద్ధపడి మళ్ళీ ఇక్కడ రింగులు మార్చుకొని, దండలు మార్చుకొని తద్వారా ఈ కార్యక్రమం నామ మహిమ ఘనంగా నడిపించే నీ సేవకులను, వచ్చిన బిడ్డలను దీవించుకొని యేసు నామంలో వేడుకొనుచున్నాను. పరిశుద్ధ జన కూడా పదాలుడా, పరిశుద్ధ తనయుడా, నరులను రాక్షించు, నరులను రాక్షించు కరుణా సముద్ర, శుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ, పరిశుద్ధ మగు ప్రేమ పరమానంద ప్రేమ కుమారాత్మ నిత్యముగా లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని రొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఈమె ఈ యజమానుని కుమారుడు నీ భార్య అగును గాక అని ఉంది. ప్రభువు రక్షణ యేసుక్రీస్తు వారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ ఈ సాయంకాల శుభాలు అందిస్తూ మరి ప్రత్యేకంగా దూర ప్రాంతం నుంచి మరి ఎంతో మరి ప్రయాణం చేసి మా మధ్యకి మరి మీరందరూ రావటాన్ని బట్టి ఇప్పుడు వచ్చినటువంటి మరి ఇరు కుటుంబాల వారికి, ఇరు పక్షాల వారికి మరి ప్రత్యేకంగా మరి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన మధ్య మరి దైవజనుడు పెద్దవారు ఉండటం చాలా ఆశీర్వదకరం. మనకు మరి ఎవరైనా దేవదాస్ అయ్య గారు మన మధ్య ఉండటం మరి మనకు చాలా సంతోషం. వారికి ప్రభు నామన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి దూర ప్రాంతం నుండి కృష్ణా గోదావరి డైసిస్ నుంచి రెవరెండ్ ఆనందరావు గారు మరి అయ్య గారు మధ్య రావటం చాలా సంతోషం. అలాగే రెవరెండ్ దేవ్ సుదర్శన్ అయ్య గారు మరి ఏ కార్యక్రమం జరిగినా కూడా మరి మన అయ్యగారు మాత్రమే కాదు, బంధుత్వ పరంగా వారు ఎక్కడికి వచ్చినా కూడా మరి చాలా సంతోషం. జాన్సన్ అమ్మ గారు మా దగ్గర రావడం జరిగింది, శ్వేతమ్మ గారు, వారికి కూడా ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. కూర్చున్న పెద్దలందరికీ అయ్యగారిని కూడా మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయమున చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మానవ జీవితాలలో ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏంటంటే వివాహము అనేది. మరి మానవాళిని దేవుడు ప్రేమించి అనాది కాలములోనే ఆదాము అవ్వలు మొదలుకొని ప్రారంభ కుటుంబముగా దేవుడు వారిని ఆశీర్వదించి అది మొదలుకొని కుటుంబ జీవితము ద్వారా
మరి క్రైస్తవ వివాహానికి దేవుడిచ్చినటువంటి అతి ప్రధానమైనటువంటి విషయాన్ని మనం అందరం అనేక సార్లు ధ్యానం చేస్తూ ఉంటాం. అందును బట్టి ఈ దినమున మరి మనం అందరం కూడా కలిసి ఈ సాయంకాల వేళ జరిగిస్తున్న ఈ కార్యక్రమంలో మరి మనం అందరం కూడా ఎంతగానో సంతోషించవలసిన సమయం. ఎందుకంటే మరి ఇరు కుటుంబాల వారి యొక్క మనలను అందుకొని మరి యవన బిడలగా ఉన్న వారిని మనం ఐక్యపరచడానికి ప్రభువు నామముని ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉంటుండగా మరి యవన బిడలైనటువంటి రమ్యను బట్టి ఆల్ఫ్రెడ్ అభిషిక్తను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవుడు గడిచిన కాలంలో మరి ఇరు కుటుంబాల జ్ఞాపకం చేసుకొని దేవుని దయా సంకల్పములు ఈ దినమున మరి పెద్దల యొక్క వారి ఇరువురి యొక్క మరి ఇష్టాన్ని బట్టి వారి అంగీకారాన్ని బట్టి జరిగిస్తున్న ఈ కార్యక్రమంలో లాబానును బెతుయేలును ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. హల్లెలూయా. ఈ మాట ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకోవాలా. మధువుల పక్షముగా మరి నేను మరొకసారి దేవునికి వందనాలు చేసి, ఎందుకంటే ఈ దినమున మరి మనం చేసేవాడు దేవుడే. అందుకే ఆనాడు ఏ విధంగా అయితే లాబాను బెతుయేలు మానవ జీవితాల్లో దేవుని ఇష్టాన్ని కలిగిన మనము జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆయన తన మహిమకరంగా కూర్చిన మనకు బిడ్డలకు ఆశీర్వకరంగా జరిగించును గాక. ఆమేన్. వివాహ మహోత్సవంలో గతపరచడానికి నాలుగా ఆ వివాహాన్ని నిచ్చికి మేము ఈ స్థలంలో నీ నామంలో ప్రభా సేవకులుగా కుటుంబ సభ్యులుగా బంధువులుగా ఆత్మీయులుగా కలిసి నీ నామ మహిమార్థం ప్రభా ఈ నిశ్చితార్థానికి గుర్తుగా మరి ఆల్ఫ్రెడ్ అభిషిక్త తాను వివాహమాడబోయేటువంటి భార్యగా ఉన్నటువంటి రమ్యకి ఈ ఉంగరాన్ని అలంకరింపచేస్తుంటుండగా ధరింపచేస్తుంటుండగా దీన్ని ధరించేవారు ధరింపజేసుకునే వారిని దీవించి కార్యక్రమం అంతట్లో నడిపించి మహిమ పుణ్యమని యేసు నామములో వేడుకుంటున్నాం. సార్ ఒక్క నిమిషం ఉండండి, హ్యాండ్ డౌన్ చేయండి. కొంచెం క్లోజ్. రెడీ? ఎస్. 1 minute సార్. స్వెట్స్ తీయగలుగుతారా? ఓకే. అలాగే రమ్య మరి అభిషేక్తకి ఆ దండ వేసి తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. నిశ్చితార్థ కార్యక్రమానికి మనం ఇక్కడ కూడుకొని ఉన్నా కూడా దేవుని మహిమార్థమై అభినందిస్తున్నాను.
ఆల్ఫ్రెడ్ గారు, వీరి తాతగారు కూడా నాకు బాగా పరిచయం. మాదిరిపురంలో వారు వారి సేవలను అందించినటువంటి వారు. నాకు ఒక దైవజనులకు చెందినటువంటి కుటుంబం. ఆ కుటుంబం నుంచి ఒక బుక్ షాప్, అంటే సిఎల్ఎస్ బుక్ షాప్, అంటే క్రిస్టియానిటీని అభివృద్ధి పరచడానికి వారి యొక్క బుక్ షాప్ పెట్టడం, ఈ రెండు కుటుంబాలు ఒకటి అవ్వటం దేవుని చిత్తమై ఉంటుంది. ఇటు సమయంలో రెండు కూడా ఆ దేవాలయాన్ని, అదే క్రైస్తవత్వాన్ని విస్తరించే కుటుంబాలుగా ఉండటం బట్టి మీ ఇరువురిని కూడా అభినందిస్తున్నారు. ఆ తర్వాత రబియాలు, ఆల్ఫ్రెడ్ గారు, ఇక మీరు ఇరువురు కూడా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మీరు ప్రార్థనలో సిద్ధపడాలి. ఒక చక్కటి గృహం నిర్మించుకోవడానికి మీరు ప్రార్థనలో రోజు ఏకీభవించి ప్రార్థన చేయాలి. లేదు మీరు సమయాన్ని దొరికింది కదా అని చెప్పి ఇమ్మీడియట్ సెల్ ఫోన్ మాత్రం పట్టుకోలేదు. సెల్ ఫోన్ వల్ల జస్ట్ 15% లాభం, 85% నష్టమే ఉంది సెల్ ఫోన్ లో. కాబట్టి దాన్ని తగ్గించండి. రెండు కుటుంబాల వారు కూడా ఒకరిని ఒకరు రెస్పెక్ట్ చేసుకోరు, ఒకరి భావాన్ని ఒకరు రెస్పెక్ట్ చేసుకోరు. ఇప్పుడు ఏమైపోతుంది అంటే వేరువేరుగా పరిస్థితులు మారిపోతున్నాయి. మనకి ఎట్లా అంటే మన కల్చర్ వేరే ఉంటుంది, వేరే కల్చర్ వేరే ఉంటుంది. వాటిని సెట్ అవ్వడానికి టైం పడుతుంది. అప్పుడు కావాలన్నట్టు ఏం చేయాలంటే ఒకరిని రెస్పెక్ట్ చేసుకుంటే ప్రతిదీ కూడా దేవుని మహిమార్థంగా సావధానంగా చక్కగా వెళ్తుంది. మరి పెళ్లి డేట్ ఎప్పుడు అనుకున్నారు? త్వరలోనే ఆ పెళ్లి డేట్ కూడా కంప్లీట్ అయ్యి మీ పెళ్లి చక్కగా జరిగి ఒక నూతన గృహం ఈ దేవాలయం ద్వారా కట్టబడాలనేది మా యొక్క ఆశ. ఈ సమయంలో మీ ఇరువురిని ప్రత్యేకంగా అభినందిస్తూ రెండు కుటుంబాల వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అయ్యగారు వారు తాతల కాలం నుంచి చిన్న చివరి మ్యారేజ్ అంటే మా అక్కల పిల్లలలో మా నాయనకు బాగా ప్రియమైనటువంటి వ్యక్తి కాబట్టి మా నాయన పేరు పెట్టినాం ఆల్ఫ్రెడ్ అభిషేకించబడిన వాడు కాబట్టి అని ఆయన పేరు పెట్టుకోవడం జరిగింది. మరి ఆ లక్షణాలు చాలా వచ్చినాయి. మరి అన్న చెప్పినట్టు సెల్ ఫోన్ వాడద్దు ఎక్కువసేపు అని అన్నారు, కానీ మీరు కొన్ని రోజులే వాడతారు, ఎందుకంటే మ్యారేజ్ కూడా తొందరగా పెట్టుకుంటాం కాబట్టి. మరి ఈ సమయంలో వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ, మరి ముఖ్యంగా మాదిరిపురం నుండి వచ్చినటువంటి మా పెద్ద అక్క, మా మేనమామకి ఇచ్చినాం. వాళ్ళు కుటుంబ సభ్యులు మొత్తం వచ్చినారు. అది ఎంతో దీవెనకరం మీ ఇద్దరికి. మరి నేను కరీంనగర్ వచ్చినప్పుడు అక్కడ నుండి నేను మార్నింగ్ బయలుదేరి రావడం, మరి మీ బావ ఎజియా, మరి నీ బంధుమిత్రులు అందరూ ఇక్కడ ఉన్నారు. నువ్వు ఉంది, మా తమ్ముని భార్య మహిత, నా బిడ్డ గోల్డీ ఉంది. మరి నా మూడో బావ అలెగ్జాండర్ గారు మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తే కావచ్చు. మూడో అక్కని చేసుకున్నాడు. నాలుగో ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో కొంచెం బిజీ ఉన్నందువల్ల రాలేకపోయింది. వీరందరి దీవెనలు మీ ఇద్దరి మీద ఉండి మీ కుటుంబం మంచిగా కట్టబడాలని, మంచి ఆదర్శవంతమైనటువంటి అల్లునిగా, ఎందుకంటే నువ్వు నాకు బిడ్డ అవుతావు కాబట్టి నువ్వు ఉండాలని నా కోరిక. మరి ముఖ్యం ఏంటంటే కన్ని వీళ్ళ అన్న ఎక్కడ ఉండవు నాకు కనబడతాడు, కానీ చాలా బిజీ ఉంటాడు. ఎప్పుడు బిజీ చేస్తూ వస్తాను, ఇక్కడనే కెమెరా పని చేస్తాడు. మరి వారి వదిన దాన్ని ఇద్దరు వచ్చి మీరు దీవించడం మీకు ఆశీర్వాదకరం. ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను ఎవరన్నా పేరు శిల్పిని గాని నానిని గాని అందరికంటే ముఖ్యమైనది ఒకటి చెప్పాలని నేను ఒక వ్యక్తిని మీకు ఇప్పుడు లేబర్టీ చూపించి పరిచయం చేస్తాను. సీనియర్ మోస్ట్ అండ్ హెల్దియెస్ట్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మా అమ్మ 83 సంవత్సరాలకు ఉంది. మా అందరికంటే ఆరోగ్యంగా ఉంది. మరి ఆమె బ్రతికున్నప్పుడు, ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీ ఇద్దరు వివాహం కావడం, ఆమె ద్వారా మీరు దీవెనలు పొందడం అనేది మీకు గొప్ప ఆధిక్యత అని నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి అమ్మ ఒకసారి నువ్వు నిలబడి ఒకసారి అడి తిరిగితే నువ్వు ఎవరో అందరు చూస్తానని ఫోన్ చేసి మీరే అదృష్టవంతులు, ఎందుకంటే అంత మంచి భక్తి కలిగిన కుటుంబం మీకు దొరికింది అని నాకు చెప్పింది. చాలా సంతోషమైంది నాకు. మరి మీరు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమాన్ని అయ్యగారుల సమక్షంలో, పెద్దల సమక్షంలో దివ్యంగా జరిపించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మీ కుటుంబానికి అందరికీ తెలియజేస్తున్నాను. ఒక మంచి కుటుంబంతో నేను సంబంధం అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మే గాడ్ బ్లెస్ దెం. సమస్త ఆశీర్వాదములకు కారణభూతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ కృపలో, మీ దయలో మా అందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ సాయంకాలపు వేళలో మీ సన్నిధిలోనైనా ప్రభా ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. మరి ఈ మంచి సమయంలో ప్రభా డేవిడ్ సుదర్శన్ గారిని, ప్రభుదాసు గారిని మీరు ప్రేమించి
ఇరు కుటుంబాల వారి జీవితంలో మీరు చేస్తున్న అద్భుత కార్యమునకై స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభుదాస్ గారి కుటుంబంలో జ్యేష్ఠ కుమార్తెగా రమ్యను మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నా. ఇప్పటి వరకు ప్రభా నీ వాక్యంలో మేము విని ఉన్నాం తండ్రి. ఇది యెహోవా వలన కలిగిన కార్యము కనుక ప్రభా మేమందరము మీ సాక్షులుగా సాధనాలుగా ఇక్కడ చేరి ఇదిగో రమ్యను ఆల్ఫ్రెడ్ అభిషేక్తిని మీ చేతులకు అప్పచెప్తున్నా. ఇరువురు కాక ఏకముగా ఉండడానికి నాయన ప్రభా మీరు ఏర్పాటు చేస్తున్న విధానమునకై స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ రోజు ఉదయకాల సమయంలోనే మీరు మాతో మాట్లాడినారు. త్రిత్వమైన దేవుడవు, ఏకముగా ఉండే దేవుడవు నాయన ప్రభా, ప్రేమను అందించే దేవుడవు, సమాధానం ఇచ్చే దేవుడు అని సెలవిచ్చిన విధంగా ఈ కుటుంబాన్ని మీరు ఏకం చేస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఇరువురు బిడ్డలను ఏకం చేయండి, 2 కుటుంబాలను ఏకం చేయండి. రానున్నటువంటి వివాహము ఘనముగా నీ నామ మహిమార్థమే జరుగుటకు కృపణ దయచేయండి. కూడి వచ్చిన పెద్దలందరూ కూడా ప్రభా దీవెనలు అందించున్నారు. వారికి పైగా నాయన ప్రభా మీ ఆశీర్వాదం ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ రానున్న కాలము వీరికి నాయన ప్రభా ఇరువురిని ప్రభా మీరు ఏకము చేసి వీరికి సంతోష సమాధానాలు అనుగ్రహించమని, అనేకులకు మాదిరికరమైన కుటుంబం వల్ల దీవించి ఆశీర్వదించమని ఈ విజ్ఞాపన మీ సన్నిధికి చేర్చుకొని కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి కుటుంబాలకు ఆశీర్వాదం దయచేసి నీ బిడ్డలకు నైనా ప్రభా మీ యొక్క ఆశీర్వాదం కుమ్మరించమని యేసు శక్తి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చే మనందరికీ విశేషంగా దేవుడి సంస్థ గారి కుటుంబంలో, ప్రభుదాస్ గారి కుటుంబంలో, వివాహం జరగబోయే రమ్యకులు, అభిషేక్తులు వారి ప్రతి కాలం అంతా తోడైంది సంరక్షించి కాపాడి ఆమేన్. నిశ్చితార్థానికి వచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా కూడా మంచిగా నడిపిస్తున్నటువంటి అధికారులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దూర ప్రాంతం నుంచి వచ్చేసినటువంటి బంధువులు, మిత్రులు కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే దీనికి అబ్రహాం ఇస్సాకి మరి భారీగా ఎత్తడానికి ఒక ఎలియాజర్ని మరి అబ్రహాం పెట్టాడు. అలాగా మాకు ముఖ్యంగా ఏంటంటే ఇదంతా జరగడానికి ముఖ్యమైన కారణం సంపత్ గారు యొక్క ఆయనే ఇతనంతా ఫాలో చేశారు. ఆయనే మన అయ్యగారి కుటుంబం గురించి అంతా కూడా మాకు చెప్పి మన పాప బాగుంటది, నీకు మంచి భక్తిగల కుటుంబం ఇలాగా సంపత్ గారికి నా హృదయ వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఫాలో అప్ అంతా ఇచ్చిందంటే అలెగ్జాండర్ గారు ఆ మిసెస్ వాళ్ళు కూడా వచ్చి చూడటం ఇట్లాగా వీళ్ళు నడిపించారు. మన చంద్రరావు గారి కృపమ్మ గారు తర్వాత మళ్ళీ దీన్ని ఫాలో అప్ లో మా వెనకాల ఉండి నడిపించింది ఆమె. ఇట్లాగా కొత్తగూడెంలో ఇది ఇలా జరగ కారణం ఏంటంటే ఈ కుటుంబాలు కనుక వాళ్ళందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ తర్వాత మా తరపున మా అయ్యగారు ఆనందరావు అయ్యగారు, తర్వాత ప్రభాకర్ గారు, మిసెస్ వీళ్ళంతా కూడా మాకు అండగా ఉండి మరి దీన్నంతా నడిపించినటువంటి అయ్యగారికి, ప్రభాకర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఈ వంట ఇవన్నీ చేసిన ఈ కార్యక్రమం అంతా కూడా నడిపించిన అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక విందు ఏర్పాటు చేసాం కనుక ఈ విందును అంతా కూడా ఆరగించి దాన్ని స్వీకరించి బిడ్డలిద్దరిని కూడా ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం గల మా తండ్రి ఈ మొదటి రెండు కార్యక్రమం అంతట్లో ప్రభు మీకు తోడుతామని అడుగుతున్నాను ప్రభా. మరి ముఖ్యంగానైనా రమేందరి జ్ఞాపకం చేసుకున్న ప్రభా, అయా శారీరకంగానైనా మానసికంగా సిద్ధపరచుకున్నైనా నీ యొక్క కృపణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయా మరి పరిశుద్ధ వివాహం జరిగేంత వరకునైనా నీ యొక్క కృపలో బిడ్డలను భద్రపరచుకోమని అడుగుతున్నాను తండ్రి. ఇరు కుటుంబాలనైనా మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అయా ఈ కార్యక్రమం అంతట్లో ప్రభు మీరు తోడండి తండ్రి. నీకు మహిమకరంగా ఈ ప్రార్థన కూటమి జరుగుటకునైనా ఈ 4 గంటల్లో మీరు తోడమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసియున్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చును. పావుల స్వరము మన దేశంలో వినబడుచున్నది. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి. నా ప్రియులారా, సుందరవతి లెమ్ము రమ్ము. బండసందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, నీ స్వరం వినపడ చేయమని యేసు పేర పెడుతున్నాం తండ్రి. చలికాలము గడిచిపోయింది, వర్షాకాలము తీరిపోయినది, ఇక నీకు వసంత కాలము వస్తా ఉంది కాబట్టి నువ్వు పుష్పిస్తావు అనేటటువంటి ఒక మంచి వాతావరణాన్ని కలగజేస్తా ఉన్నారు. కుటుంబ జీవితంలో కూడా పిల్లలు ఎదగటం, వారు పెద్దవారైన తర్వాత వారిని కూడా కుటుంబీకులుగా స్థిరపరచబడటం, అది మన కుటుంబాలలో ఒకరు చేరటం, ఆ తర్వాత పుష్పించటం, ఫలించటం, దీవించబడటం అనేది జరుగుతూ ఉన్నటువంటి సీజన్. ఒక మంచి సమయం కలిగినటువంటి స్థితిలో ఇదిగో నీ యొక్క మధురమైనటువంటి స్వరము, ముఖము నాకు వినబడనిమ్ము అనేటటువంటి వాళ్ళారా తాము చక్కగా కుటుంబ సభ్యులు ముస్తాబు చేసి పెళ్లి కుమార్తెలు అలంకరించి సంతోషపడేటటువంటి సమయంలో వాళ్ళందరినీ కుటుంబం మనల్ని ఆహ్వానించి ఉంటున్నారు. ప్రియ కుమార్తెలు కూడా తెలియజేసేది ఏంటంటే, ఇదిగో
నీ గాలి తాకి హాయికి ప్రాణమొచ్చినది రాయికి ఆ రాయి ఎవరంటే నన్ను నేను చూపనా ఇష్క్ సిఫాయా ఇష్క్ సిఫాయా ఇష్క్ పర్దే మే కిసి కి ఆంఖోं में लब है